అందరికీ నమస్కారం. ప్రకృతిలో పలుకుతున్న పువ్వుల మాటలు, హృదయంలో నిండుతున్న ఆశ, వసంత నవరాత్రుల అద్భుత సందేశం తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఒక సంవత్సరంలో వచ్చే 4 సార్లు ముఖ్యమైన నవరాత్రులు. వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు, శారదా నవరాత్రులు, వారాహి నవరాత్రులు. వసంత నవరాత్రులు చాలా ముఖ్యమైనవి. చైత్ర శుద్ధ పాడ్యమి నుంచి ఉగాది మొదలవుతుంది. అలాగే ఋతువులలో తొలి ఋతువు అయిన వసంత ఋతువు మొదలవుతుంది. ఈ వసంత ఋతువు అంటే పరమాత్మకు చాలా ఇష్టం. అందుకే గీతలో ఋతూనాం కుసుమాతః అని చెప్పారు. పరమాత్ముడైన శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ మానవుడిగా అవతరించాడు. అదే రామ అవతారం. సంవత్సరంలో 2 సార్లు యమద్రష్టలు మృత్యువు యొక్క కోరలు బయటికి వస్తాయి. అందుకే ఈ ఉగాది ఎందుకు చెయ్యాలంటే వాటి నుండి మనల్ని మనం కాపాడుకోవటాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవటానికి ఈ నవరాత్రులు చేయటం ముఖ్యమని ఋషులు చెప్తారు. అప్పటి వరకు రాక్షసులతో యుద్ధాలు చేసి విసికి సర్వలోకాలు వేసారిన సమయంలో శ్రీరాముని జననంతో మంచి రోజులు వచ్చాయి అని సంతోషించారు. అందుకే సంవత్సరంలో ఈ తొలి పండగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు వసంత నవరాత్రులు సంబరంగా జరుపుకోవటం ఆచారమైంది. 9 అంటే నవ అని, కొత్త అంటే రాక్షస బాధల నుండి విముక్తి పొందిన తర్వాత వచ్చే కొత్త రోజులు అని అంటారు. వీటిని లలితా నవరాత్రులని, గర్భ నవరాత్రులని కూడా అంటారు. ఎందుకు అంటే శ్రీరాముడి జననం ముందు అమ్మ గర్భంలో రాముడు ఉన్న 9 రోజులు. పూజా విధానం ఏమిటంటే లలితాదేవి చిత్రపటము, శ్రీరాముడి కూడా చిత్రపటం పెట్టుకుంటారు. రాముడి చిత్రపటం ఎందుకంటే స్త్రీ రూపం లలితాదేవి, పురుష రూపం శ్రీరాముడు అంటారు. ఈ 9 రోజులు తేలికగా లలితాదేవిని పెట్టుకొని పూజ చేసే విధానం. ముందుగా గణపతి ప్రార్థన, తర్వాత సంకల్పం తీసుకోవటం, అమ్మవారికి షోడాపచార పూజ గావించటం, తెలిస్తే లలితాదేవి అష్టోత్తరంతో పూజ చేయటం, లలితా సహస్రనామం చదువుకోవటం, తర్వాత మామూలే దీపం, ధూపం, నైవేద్యం, తాంబూలం, నీరాజనం. మనం ఎప్పటినుంచో అమ్మవారికి పెట్టే నైవేద్యాలే పరవాన్నం, దధ్యోజనం, పులిహోర, అప్పాలు, చక్కెర పొంగలి లాంటివి. చివరి రోజు మనం ఎప్పటినుంచో ఆచరించే పద్ధతే అమ్మవారికి చీర, రవిక సమర్పించటం. అంతేనండి, ఇలా తేలికగా చేసుకోవచ్చు. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పద్ధతి నచ్చుతుంది. అందుకనే కొంతమంది దీక్ష తీసుకుంటారు. వాళ్ళు నిష్టగా ఉంటారు, బ్రహ్మచర్యం పాటిస్తారు, సాత్విక ఆహారాన్ని భుజిస్తారు, స్వ అధ్యయనం చేస్తారు. ఇంటి తీరు ఉన్నవారు ఈ నవరాత్రులలో కలశము, అఖండ దీపం కూడా పెట్టుకుంటారు. మొదటి రోజు అమ్మవారికి నీలం రంగు చీరతో అలంకరించి మల్లెపూలతో పూజించి పొంగలి నైవేద్యంగా పెడతారు. రెండవ రోజు అమ్మవారికి పసుపు రంగు చీరతో అలంకరించి ఎరుపు రంగు పూలతో పూజ చేసి పులిహోర నైవేద్యంగా పెడతారు. మూడవ రోజు అమ్మవారికి ఆకుపచ్చ రంగు చీరతో అలంకరించి ఎరుపు రంగు పూలతో పూజించి కొబ్బరి అన్నం నైవేద్యంగా పెడతారు. 4వ రోజు అమ్మవారికి బూడిద రంగు చీరతో అలంకరించి చామంతి పూలతో పూజ చేసి నైవేద్యంగా కేసరి పెడతారు. 5వ రోజు అమ్మవారికి నారింజ రంగు చీరతో అలంకరించి తామర పూలతో పూజ చేసి దద్దోజనం నైవేద్యంగా పెడతారు. 6వ రోజు అమ్మవారికి ఎరుపు రంగు చీరతో అలంకరించి చామంతి పూలతో పూజ చేస్తారు. నైవేద్యంగా చిత్రాన్నం పెడతారు. 7వ రోజు అమ్మవారికి ఎర్ర చీరతో అలంకరించి గన్నేరు పూలతో పూజ చేసి శాఖాన్నం నైవేద్యంగా పెడతారు. 8వ రోజు అమ్మవారికి నీలం చీరతో అలంకరించి చామంతి పూలతో పూజించి చక్కెర పొంగలి నైవేద్యంగా పెడతారు. 9వ రోజు అమ్మవారికి లేత గులాబీ రంగు చీర కట్టి సంపెంగ పూలతో పూజ చేసి పాయసం నైవేద్యంగా పెడతారు. శ్రీ లలితాదేవి అయిన మహా అంటూ పూజ చేయటం శ్రేష్టం. ఉదయం 6 నుంచి 10 గంటల లోపు, సాయంకాలం 6 నుంచి 7 గంటల లోపు, వీటిలో ఏ సమయం వీలుగా ఉంటుందో ఆ సమయంలో పూజ చేయాలి. అయితే రోజు ఒకే సమయంలో పూజ చేస్తే ఇంకా మంచిది. కొంతమంది ఈ నవరాత్రుల్లో దుర్గాదేవిని కూడా పూజిస్తారు. నవరాత్రుల్లో ప్రతిరోజు దుర్గాదేవి యొక్క వేర్వేరు రూపాలను పూజిస్తారు. మొదటి రోజు శైలపుత్రిని పూజిస్తారు. రెండవ రోజు బ్రహ్మచారిని పూజిస్తారు. మూడవ రోజు చంద్రగంట ఈమెను పూజిస్తారు. 4వ రోజు కూష్మాండ రూపంలో పూజిస్తారు. 5వ రోజు స్కందమాత రూపంలో పూజిస్తారు. 6వ రోజు కాత్యాయని రూపంలో పూజిస్తారు. 7వ రోజు కాలరాత్రి రూపంలో పూజిస్తారు. 8వ రోజు మహాగౌరి రూపంలో పూజిస్తారు. 9వ రోజు సిద్ధిదాత్రి రూపంలో పూజిస్తారు. అంటే అన్ని సిద్ధులను ప్రసాదించే తల్లి ఈ దుర్గాదేవిని ఈ విధంగా పూజిస్తారు. ఇంతే కాకుండా భక్తి అనేది 9 రకాలు. శ్రవణం అంటే దైవానికి సంబంధించిన విషయాలు ఎప్పుడూ వినడం వల్ల పరీక్షిత్ మహారాజు తరించాడు. రెండోది కీర్తనం, పాటలు పాడటం ద్వారా అన్నమాచార్య, నారదుల వారు మహర్షి తరించారు. మూడోది స్మరణం, నోటితో ఎప్పుడూ దైవాన్ని పలకటం ద్వారా ప్రహ్లాదుడు తరించాడు. పాదసేవనంతో లక్ష్మణుడు తరించాడు. 5వది అర్చనతో పృథు చక్రవర్తి తరించాడు.
ఆరోది వందనం చేత అక్రూరుడు తరించాడు. ఏడోది దాస్య భక్తి అంటే భగవంతుని సేవ ద్వారా ఆంజనేయుడు గరుత్మంతుల వారు తరించారు. 8 సఖ్యం చేత అంటే అర్జునుడు శ్రీకృష్ణుడితో స్నేహంగా ఉండటం ద్వారా తరించటం. 9ది ఆత్మ నివేదనతో గోపికలు వామనుడు తరించారు. భక్తులు ఈ నవవిధ భక్తి మార్గాలలో ఏదో ఒక దానిని అనుసరించి పరమాత్మ సన్నిధి చేరిన వారే. ఈ 9 రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క భక్తి మార్గాన్ని ఎంచుకొని భగవంతుని సేవించి తరించటానికే ఈ నవరాత్రులు ఏర్పాటు చేశారేమో. ఇన్ని రకాల పూజలు, ఇన్ని రకాల పద్ధతులు ఉన్నాయి. ఏది చేసుకోవాలి? ఎలా చేయాలి? ఒక సంవత్సరం మొదలుపెడితే ప్రతి సంవత్సరం చెయ్యాలా అని ఇలా ఎన్నో ప్రశ్నలు. దీనికంటూ ఏమీ లేదండి. అవి అన్నీ మన ఇష్టం. మనకు నచ్చినది మనం చేయగలిగినది చేసుకోవచ్చు. ఈ ఉగాది పూజలు చేయటం వల్ల మనం ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా శక్తిని కలిగి కొత్త ఆలోచనలతో, ఆశలతో నూతన సంవత్సరాన్ని ప్రారంభించవచ్చు. ఈ ఉగాది మీ జీవితంలో ప్రతి క్షణం విజయంతో, ప్రతి ఒక్కరి గుండెల్లో ఆనందం నింపాలని కోరుకుంటూ మరిన్ని విషయాలతో ఇంకో వీడియోతో కలుద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.